అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన కీలక హామీల్లో భాగంగా అలాగే పెండింగ్ బకాయిల చెల్లింపుల మీద కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్. రిటైర్మెంట్ బెనిఫిట్స్కి సంబంధించి ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించిన మొత్తం మీద ఒక్కో ఉద్యోగికి వారి యొక్క బేసిక్ పేలకు అనుగుణంగా దాదాపుగా 3-4 లక్షల వరకు అమౌంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. ఇక పెన్షనర్లకు అయితే చెప్పాల్సిన పని లేదు, లక్షల్లో బకాయిలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవడానికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగులకు అందాల్సిన బకాయిలు ప్రభుత్వం అందజేయకపోవడంతో వారు తీవ్ర మనోవేదనకైతే గురవుతున్నారు. ఈ మధ్యకాలంలో హన్మకొండ పోలీస్ స్టేషన్ రైటర్ బాలకృష్ణ మానసిక వేదనతో హార్ట్ స్ట్రోక్ వచ్చి మరణించారు. ఇదే మండలంలో పైడిపల్లి హై స్కూల్లో పనిచేసి రిటైర్ అయిన జూనియర్ అసిస్టెంట్ బి లక్ష్మణ్ గారు బ్రెయిన్ స్ట్రోక్తో అలాగే తదితరులు ఇలాగా తీవ్ర అనారోగ్యానికి గురై కూడా చనిపోతున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఎంతోమంది రిటైర్డ్ ఉద్యోగుల అనారోగ్యం పాలై బెనిఫిట్స్ అందక వ్యాధితో మనోవేదన అయితే చెందుతున్నారు. ఇక ప్రభుత్వ పాలన సక్రమంగా నిర్వహించాలి అంటే ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమండి. ఇక ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, విద్య, వైద్యం రాష్ట్రంలో వివిధ డిపార్ట్మెంట్లలో పథకాలు ప్రజలకు అందాలంటే ఉద్యోగులు సక్రమంగా పనిచేయాల్సి అయితే ఉంటుంది. ఇక ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతభత్యాలు, ఇతరత్రా ప్రయోజనాలను సకాలంలో చెల్లించాలి. అట్లా చెల్లించడం ద్వారా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉత్సాహంతో తమ విధులు నిర్వహిస్తారు. ఉద్యోగులు సక్రమంగా పనిచేసినప్పుడు ప్రభుత్వానికి మంచి పేరైతే వస్తుంది. ఇక గత ప్రభుత్వ నిర్వాహకమే ఇది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రిటైర్మెంట్ వయసును 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచారు. ఇక ఉద్యోగ విరమణ వయసు 61 సంవత్సరాలు మార్చి 2024 నుంచి ప్రారంభమైంది. ఇక గత ప్రభుత్వం సైతం వేతనాలు, ఉద్యోగుల బకాయిలు సకాలంలో చెల్లించలేదు. ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 9,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్మెంట్ అవుతున్నారు. ఇక 2024 మార్చి నుంచి సెప్టెంబర్ 2025 వరకు దాదాపుగా 12,000 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు రిటైర్ అయితే అయ్యారండి. రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలైన గ్రాట్యుటీ, కమ్యూటేషన్, ఈఎల్, ఆఫ్ పే లీవ్, ఎన్కాష్మెంట్ లీవ్స్, జీపీఎఫ్, టీఎస్డిఎల్ఐ, జిఐఎస్, పిఆర్సీ, ఏరియర్స్, సర్వీస్లో ఉన్నప్పుడు చేసుకున్న సరెండర్ లీవ్స్ తదితర బిల్లులు మొత్తం రిటైర్ అయిన ఉద్యోగోపాధ్యాయులకు చెల్లించాల్సింది. వారి హోదా, సర్వీస్ ఆధారంగా వారు నిల్వ చేసుకున్న జీపీఎఫ్ నిల్వలు దాదాపుగా 35 లక్షల నుంచి 75 లక్షల వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాల్సి ఉన్నవి. ఇందులో గ్రాట్యుటీ తప్ప మిగతా సొమ్ము ఉద్యోగులు దాచుకున్నదే. ఇక ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత శాశ్వత జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారు. ఇక పెరుగుతున్న రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు. ఉద్యోగి పదవీ విరమణ చేసిన రోజునే ఆయనకు ఇవ్వవలసిన ఆర్థిక ప్రయోజనాలను అందించి శాలువాతో సత్కరించి ప్రభుత్వ వాహనంలో ఇంటికి పంపిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ విధానం అమలు కావడం లేదు. మార్చి 2024 నుంచి ప్రతి నెల రిటైర్డ్ ఉద్యోగులు పెరుగుతూ ఉండడం వలన బకాయిలు అయితే పెరిగిపోతున్నాయి. గత జూన్లో ప్రకటించిన డిఏ ఏరియర్స్ను ఏప్రిల్ 2024 నుంచి ఆగస్టు 2025 వరకు రిటైర్ అయిన వారికి 28 వాయిదాల్లో చెల్లించాల్సిన వాయిదాలను కూడా చెల్లించలేకపోతున్నారు. గత ఏప్రిల్ 2025 నుంచి రిటైర్ అయిన వారికి కేవలం నెరవాలి పెన్షన్ మాత్రం ఇస్తున్నారండి. రిటైర్మెంట్ బెనిఫిట్స్కి సంబంధించి ప్రతి నెల 700 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు 2 సార్లు మాత్రమే నెలకు 300 కోట్లు, ఇంకో నెల 280 కోట్లు విడుదల చేసి మళ్ళీ విడుదల చేయకుండా ప్రభుత్వం తాను ఇచ్చిన హామీని అమలుపరచడం లేదు. తమ బకాయిలను నెల చెల్లించకపోవడం వల్ల కొంతమంది ఉద్యోగులు విసిగిపోయి హైకోర్టును ఆశ్రయించగా వారికి 6, కొంతమందికి 10 వారాల్లో చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే కోర్టు ఆదేశాల ప్రకారంగా చెల్లించకపోవడం వలన చాలామంది కోర్టు ధిక్కార కేసులు వేసినా ప్రభుత్వం స్పందించడం లేదు. త్వరగా చెల్లించి ఉద్యోగుల యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్తో వారి కుటుంబాలను కాపాడతారని 12,000 మంది రిటైర్డ్ అయిన పెన్షనర్ల ఆస్తి అయితే జీవిస్తున్నారండి. హామీల అమలు కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. కాబట్టి పీఆర్సీ అమలు చేస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పేసి ఉద్యోగులు కోరుతున్నారు. ఇక ఉద్యోగుల కంట్రిబ్యూషన్తో సహా రకరకాల జబ్బులకు అన్ని ఆసుపత్రుల్లో వైద్యం అందించే విధంగా హెల్త్ కార్డులు జారీ చేసి ఉద్యోగోపాధ్యాయుల సమస్యను పరిష్కరిస్తామని కూడా హామీలు ఇచ్చారు. ప్రభుత్వాన్ని కొత్తగా గొంతెమ్మ కోరికలు అయితే కోరడం లేదు, ఇచ్చిన హామీలు అమలు చేయాలని మాత్రమే కోరుతున్నామని చెప్పేసి అంటున్నారు.